ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 352వ నామం వృద్ధాత్మ. అంటే అతి పురాతనుడైనటువంటి పరమాత్ముడు గనక ఆయన్ని వృద్ధాత్మ అన్నారు. అంటే ఆత్మస్వరూపుడు. అంటే వృద్ధుడు అంటే చాలా కాలము నాటి వాడు అనే అర్థం కదా. అలాగే పరమాత్మ ఇవాల్టి వాడు కాదు, నిన్నటి వాడు కాదు, 100, 1000, 1,00,000 సంవత్సరాలు కాదు, అంతకంటే ఎక్కువ. సృష్టికి మొదట్లో ఉన్నటువంటి స్వామి, ఆయనకి ఆది అంతములు లేని స్వామి గనక ఆయన్ని వృద్ధాత్మ అన్నారన్నమాట. అందుకని అతి పురాతనమైనటువంటి పరమాత్ముడు గనక శంకరాచార్యులు వారు వృద్ధాత్మ అని మనకి చెప్పారు. సృష్టించినప్పటి నుంచి కాదు, సృష్టికి పూర్వం నుంచి ఉన్నారు స్వామి. మరి సృష్టికర్తకి కూడా ఆయనే మూలాధారం, సృష్టికర్త అయిన బ్రహ్మకి కూడా ఆయనే ఆధారం. అటువంటి సనాతనుడై విరాజిల్లేటువంటి స్వామిని వృద్ధాత్మ అన్నారు. వృద్ధి పొందిన దివ్యాత్మ స్వరూపం గల స్వామి గనక వృద్ధాత్మ అని పరాశర భట్టరు భావించారు. అంటే ఈ సృష్టిగా వృద్ధి పొందినటువంటి దివ్యమైనటువంటి పరమాత్మ స్వరూపం గనక పరాశరులు వృద్ధాత్మ అన్నారని చెప్పారు. మరి బ్రహ్మ మొదలైన దేవతలందరికీ కూడా ఆత్మస్వరూపుడు. అంటే వాళ్ళ యొక్క అంశ ఎవరిది అంటే పరమాత్మ యొక్క అంశ. దేవతలందరికీ కూడా పరమాత్మ యొక్క అంశ చేతే వాళ్ళని సృష్టించాడు, వాళ్ళకి కేటాయించాడు పనుల్ని. వాళ్ళు చేస్తున్నారు అంటే ఆయన యొక్క చైతన్యము చేత, ఆయన ఇచ్చేటువంటి శక్తి చేత వాళ్ళు వాళ్ళ కర్తవ్యాల్ని నిర్వహిస్తున్నారు. ఆయన దేవతల్లోనే కాదు కదా, జీవులంతటి జగత్తంతా కూడా విశ్వమంతా విశ్వరూపాన్ని ఆయన ధరించాడు. అంటే ఈ విశ్వం ఉంది కదా, ఈ విశ్వం యొక్క స్వరూపమంతా పరమాత్మే. అటువంటి పరమాత్మని వృద్ధాత్మ అన్నారని సత్యసంధులు భావించారు. అట్లా ఋషులు స్వామిని ఓం వృద్ధాత్మనే నమః అన్నారు. అంటే పురాతనమైనటువంటి వాడు గనక సృష్టికి పూర్వం నుంచి ఉన్నాడు, సృష్టికర్తకే కారణమై ఉన్నటువంటి వాడు గనక వృద్ధాత్మ అన్నారు. వృద్ధి పొందేటువంటి విశ్వం యొక్క స్థితికి కారణమైనటువంటి వాడు గనక వృద్ధాత్మ అన్నారు. మరి బ్రహ్మాది దేవతలందరికీ ఆయన యొక్క స్వరూపము, ఆయనే ఆత్మస్వరూపంగా వాళ్ళను సృష్టించి వాళ్ళ కార్యక్రమాలను చేయిస్తూ ఆయన వెనక ఉన్నాడు. అంటే వాళ్ళందరికీ శక్తిని ఇస్తున్నాడు. మరి దేవతలకే కాదు, విశ్వములో చరాచరముల యొక్క స్వరూపము కూడా ఆయనే. అందుకని విశ్వస్వరూపమైనటువంటి భగవంతుణ్ణి వృద్ధాత్మ అన్నారు. ఇంకా వృద్ధాత్మ అంటే ఇది సౌర కుటుంబం ఉంది కదా, సౌర కుటుంబము అంటే సూర్య కుటుంబం, సూర్యుడు మొదలైనటువంటి గ్రహాలు. ఈ సౌర కుటుంబం అంతా కూడా ఒక మహాప్రజ్ఞ చేత దర్శింపబడి నిర్వహింపబడుతుంది. మహాప్రజ్ఞ చేత. ఆ మహాప్రజ్ఞయే సూర్యగోళంలో పనిచేస్తుంది. ఆ సూర్యుడు పనిచేస్తున్నాడు అంటే ఆ ప్రజ్ఞ వల్లనే పనిచేస్తున్నాడు. ఆ ప్రజ్ఞతోనే సూర్యుడు జీవులకు, అంటే ఆ ప్రజ్ఞ వల్లనే జీవులకు కళ్ళు ఏర్పడి, చూపు ఏర్పడి, మరి కంటికి అధిదేవత సూర్యుడు. సూర్యుడి వెలుగు ఉంటేనే కన్ను పనిచేస్తుంది. ఆ సూర్యుని వెలుగుకి కారణం ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞే పరమాత్మ. కనుక
ఆయన్ని వృద్ధాత్మ అన్నారు. అంటే అందరి చూపులకి కారణమైనటువంటి వాడు సూర్యుడు. ఆ సూర్యుడే మన కళ్ళల్లో ఉండి, వెలుగు రూపంలో ఉండి, అంతటినీ మనకి కళ్ళకు కనిపించేటట్లుగా చేస్తున్నాడు. కనుక ఆ చూపు ఆ చూపు యొక్క శక్తి, చూడగలిగేటువంటి శక్తిని ఎవరిచ్చారు అంటే శక్తి. పరమాత్మ ఇచ్చినటువంటి శక్తి. ఆయనకి సూర్యుడికి ప్రకాశింపజేసే శక్తి ఆయనే ఇచ్చాడు. మరి జీవులందరి కళ్ళకు చూడగలిగే శక్తి సూర్యుని ద్వారా పరమాత్మ ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవలసిన విషయాలు. ఇవన్నీ పరమాత్మ యొక్క భాగములే. కన్ను చూపు, జగత్తు స్వరూపము, సూర్యుడు, సూర్యుని వెలుగు, సూర్యుని యొక్క ప్రకాశ స్వరూపము, కళ్ళకు చూపు యొక్క శక్తి, అన్ని జగత్తు ఏదేని చూస్తున్నాడు, జగత్తుని చూస్తున్నాడు. ఆ జగత్తు ఎవరి స్వరూపము? పరమాత్మ స్వరూపము. సర్వము పరమాత్మ యొక్క స్వరూపమే. జగత్ స్వరూపంగా చరాచరముల రూపంగా ఉండి జగత్తుకి కారణమైనటువంటి వాడు, జగత్తుకి ముందు ఉన్నటువంటి వాడు, బ్రహ్మాదులకు సృష్టికర్త అయిన బ్రహ్మాదులకు ముందు ఉన్నటువంటి వాడు. కనుక ఆయన్ని వృద్ధాత్మ అన్నారని మనకి చక్కగా ఈ నామం ద్వారా మనకి తెలియజేశారు. చక్కని ఆ నామం యొక్క విశేషాన్ని మనం చక్కగా తెలుసుకున్నాం. అటువంటి పరమాత్మ యొక్క వృద్ధాత్మ యొక్క స్వరూపాన్ని మనం స్మరిస్తూ, స్వామి మాకు జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించి, ఆ కంటి చూపుతో జ్ఞాన దృష్టిని, అంటే అంతటా సర్వాంతర్యామి అయి ఉన్నటువంటి నిన్ను మా కళ్ళతో చూడగలిగేటువంటి సామర్థ్యాన్ని, శక్తిని ప్రసాదించి అనుగ్రహించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ